చెప్తాడు బాబు అరే చెప్పింది చేశాడు చూడు చేసేది చెప్తాడు బాబు అరే చెప్పింది చేశాడు చూడు మాటనే ఇచ్చారు నిలబెట్టుకున్నారు నిజమైన నాయకులు విధ్వంసం చూసిన రాష్ట్రాన్ని వికాసం వైపుగా నడిపించారు నవ్యాంధ్ర నిర్మాతలు అభివృద్ధి ప్రదాతలు ఆంధ్ర రాష్ట్ర తలరాతలు మార్చేశారు చేసేది చెప్తాడు బాబు అరే చెప్పింది చేశాడు చూడు చేసేది చెప్తాడు బాబు అరే చెప్పింది చేశాడు చూడు ఆవిర్భావ దినోత్సవం ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి మన టంగుటూరు మండల పార్టీ అధ్యక్షులు చదలవాడ మన పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు అవుతా ఉంది. ఆనాడు మహానుభావుడు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన ఈ పార్టీ స్థాపించారో అప్పటి నుంచి కొన్ని వర్గాల ప్రజలు అప్పుడు దాకా రాజకీయాలకు దూరంగా ఉండే వాళ్ళు కూడా ఈరోజు ఈ పార్టీ వచ్చినాకే అనేక మంది బడుగు బలహీన వర్గాలందరికీ రాజకీయాలకి అలా విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధిని ఒక దిక్సూచిగా చూపించిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు సరిగ్గా నా వయసు 43 సంవత్సరాలు, మన పార్టీ ఉండి 44 సంవత్సరాలు. అంటే ఆల్మోస్ట్ మా జీవితం అంతా తెలుగుదేశం పార్టీతోనే అంకితమైంది. దామచర్ల కుటుంబం ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది నాయకులు వచ్చినా పార్టీ మారకుండా ఉన్న ఏకైక కుటుంబం ఏదైనా ఉందంటే అది ఒక దామచర్ల కుటుంబం అని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ యొక్క కొండేపి నియోజకవర్గంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేసుకోవడం జరిగింది. గతంలో ఈ రోడ్లన్నీ మీకు ఎలా ఉండేవో మీ అందరికీ తెలుసు. మన చిన్నతనంలో ఇది తెలుగుదేశం పార్టీకి ఎదుర్కొన్న సంక్షోభాలు కూడా ఏ పార్టీ ప్రాంతీయ పార్టీ కూడా ఎదుర్కోలేదు. ఈరోజు రాష్ట్రంలో మీరు చూసుకుంటే భారతదేశంలోనే అత్యధికంగా సభ్యత్వాలున్న పార్టీ, కోటి సభ్యత్వాలున్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని కూడా మరొకసారి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఎంతో ఉత్సాహంగా 2014-19లో మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన నియోజకవర్గంలో చేసుకోగలిగాం. 2019-24 ఆ ప్రభుత్వం ఒక్కసారి ఆ పేరు తెలుసుకుంటేనే ప్రజల్లో భయం ఆందోళన తప్పితే ఒక్కటన్నా పనికొచ్చే పని జగన్మోహన్ రెడ్డి చేయలేదని కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు వేదిక మీద ఉన్న మీ అందరం అపోజిషన్లో ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులకు గురై కానీ కార్యకర్తలకు అండగా నిలబడిన నిజమైన నాయకులు మన తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా మీ అందరికి కూడా ఇంకొకసారి తెలియజేస్తా ఉన్నా. గతంలో 14 మన 19-24 రాష్ట్రం అంతా ఫ్యాన్ గాలి వీచిన మన కొండేపి నియోజకవర్గంలో మాత్రం మన ఎమ్మెల్యే స్వామి గారిని మనం ఆ రోజు గెలిపించుకోవడం జరిగింది. ఎందుకంటే అపోజిషన్లో అభివృద్ధిలో కానీ అర్హులైన ప్రతి ఒక్కరికి మనం ఈ సంక్షేమ కార్యక్రమాలు అందించగలిగాం. అలాగే ఈ యొక్క నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కంచుకోట. 19-24 మన అదృష్టం. ఎందుకంటే ఇక్కడ పార్టీ పరిశీలకులుగా ఇప్పుడున్న మన గౌరవ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, అప్పుడు మన ఒంగోలు 50,000 కోట్లతోటి మెటల్ స్టీల్ ప్లాంట్ రావటం, అలాగే మొన్న మన దగ్గరలో ఉన్న నెల్లూరు దగ్గర జువ్వలదిలో సాగర్ డిఫెన్స్ అనే ఒక కంపెనీ రావటం, అనేక పరిశ్రమలు ప్రతి ఒక్క ఎన్నికల్లో ఏదైతే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే పనిలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అలాగే మేము కూడా కార్యకర్తలకు కష్టం వచ్చినా తెలుగుదేశం పార్టీ కనిపెట్టుకున్న వాళ్ళందరినీ గౌరవించే పనిలో మనం పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కూడా మీ యొక్క ఆశీస్సులు ఈ కూటమి ప్రభుత్వం పైన ఇవ్వాలని ఈ నియోజకవర్గ దగ్గర ప్రాజెక్ట్ సందర్శనకి అలాగే ఈ యొక్క
కార్తీక వనభోజన కార్యక్రమం పెట్టుకుంటే అప్పుడున్న పాలకులు కనీసం డయాస్ దగ్గర ఉన్న మన వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని కూడా కిందకు పడేసి అతి దారుణంగా అతి కిరాతకంగా బిహేవ్ చేసి మహిళలను కానీ అనేక మంది ఇబ్బందులకు గురి చేసి కానీ ఆ రోజే చెప్పడం జరిగింది, తప్పకుండా ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ తోటి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా స్వామి గారిని గెలిపిస్తారని ఆ రోజే చెప్పాను. అదే ఆమె 5 రోజుల పీరియడ్లో అభివృద్ధి అనేది చేసింది 20 నెలల్లోనే. ఈ 20 నెలలు ఏంటంటే తెలుగుదేశం జనసేన బీజేపీల ప్రభుత్వం వచ్చింది. ప్రజలు కూడా అభివృద్ధి అంటే ఈ పార్టీ తెలుగుదేశం చేయాలి కదా అనేటువంటిది ఎందుకు చేయలేదనేటువంటిది ఆలోచిస్తారు. కొండేపు రోడ్డు 2018 మనం తెస్తే టెండర్ పిలిస్తే ఆ 7 సంవత్సరాలు పనిచేయాలి. అసెంబ్లీలో మంత్రిగా నేను మాట్లాడకూడదు, ఒక నరసింహారెడ్డి గారితో మాట్లాడిస్తే ఈ జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ కాంట్రాక్టర్ పిలిపించి నేను ఈ పని చేయని లెటర్ తీసుకున్నాక ఖాళీ అయిన తర్వాత టెండర్ పిలిచాను. అందువల్ల ఆ రోడ్డు లేటుగా ఇవ్వడం జరిగింది. 2 కోట్ల రూపాయలు. ఇదే కాకుండా నియోజకవర్గంలో రోడ్లకి ఆర్ఎన్బి రోడ్లకి 42 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా పంచాయతీరాజ్ శాఖలో ఉప ముఖ్యమంత్రిగా రోడ్లకి బ్రిడ్జికి 60 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు వారికి కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇరిగేషన్ శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారు పాలేరు మీద ఉన్నటువంటి సంగమేశ్వర ప్రాజెక్ట్ పోతల చంద్రయ్య సంగమేశ్వర ప్రాజెక్టుకి 123 కోట్లు, ఈ వర్గంలో ఇతర మెయింటెనెన్స్ వర్గంకి ఒక 3 కోట్లు కలిపి దాదాపుగా 166 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవన్నీ ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి ఈ నియోజకవర్గంలో చెప్పిన పనులన్నీ చేయాలని చెప్పేసి మా మంత్రులందరూ కూడా నిర్దేశించినందువలన ఇంత మొత్తంలోనే అదేవిధంగా మన నియోజకవర్గంలో గుడులు కూడా 10 కోట్ల రూపాయలు ఇచ్చాము. జమ్మలపాలెం దగ్గర నుంచి చుట్టుపక్కల చాలా గ్రామాలు టెంపుల్స్ నిర్మాణానికి. ఇదే కాకుండా రోడ్లు అయితే ఇప్పుడు కాలువలు ఇచ్చాం. ఇంకా ఒక 20 లక్షల కాలువలు పెండింగ్ ఉన్నాయి, అవి కూడా తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ ఒకే ప్రాంతంలో మనం అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అన్న ఎన్టీఆర్ పెట్టే పార్టీ పేదవాడికి ఇల్లు ఇవ్వాలి, పేదవాడికి అన్నం పెట్టాలి, పేదవాడికి బట్టలు ఇవ్వాలని చెప్పేసి ఆ నినాదంతో పార్టీ తీసుకొచ్చారు. పార్టీ పెట్టిన అనతి కాలంలోనే 9 నెలల అధికారంలో రావడం జరిగింది. అన్నగారి తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా, 3 పర్యాయాలు ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించారు. మన యువ నాయకుడు లోకేష్ గారు 3000 కిలోమీటర్ల పైచలకు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని ఈరోజు అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నాం. సూపర్ 6 చెప్పిన అమలు పరిచాం. ఆ రోజు 200 రూపాయల పక్షం 2000 చేసినా, 2000 4000 చేసినా చంద్రబాబు నాయుడు గారే చేశారు. అదేవిధంగా ఆడపడుచు అందరికీ స్త్రీ శక్తి బస్సు పంపిస్తాను. దానికి అదో సంపూర్ణ మద్దతు అయిన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉచిత బస్సులు అలా జిల్లా చెప్పాము, రాష్ట్రం అంతా ఇచ్చారు. దివ్యాంగులు కూడా అదే పద్ధతి మనం ఉగాది కానుక ఇవ్వడం జరిగింది. ఫ్రీ బస్సులు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా తల్లి వందనం డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీపం పథకంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. ఈ మధ్య యుద్ధం జరుగుతుంది, సిలిండర్ రావాలని కొంతమంది మిమ్మల్ని భయపెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దానికోసం కమిటీ వేశారు. మీకు రెగ్యులర్గా సిలిండర్ ఇబ్బంది లేకుండా ఇచ్చేదని ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎలాంటి అపోహలు నమ్మద్దు, మీ టైంకి బుక్ చేసుకొని మీ సిలిండర్ మీకు ఇస్తారు. కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా మనం ఒకసారి చూసిన అనంతాల రోడ్డు, ఆనకూరపాడు రోడ్డు, వెలగపూడి రోడ్డు, వాల్సేపల్లిపాడు రోడ్డు, కొనిజేడు టంగుటూరు, కొనిజేడు పొందూరు రోడ్డు, ఉప్పలపాడు, తర్వాత ఉప్పలపాడు నిడమనూరు రోడ్డు, అదేవిధంగా కందులూరు కొనిజేడు రోడ్డు, కొనిజేడు మంగమూరు రోడ్డు, ఇలాంటి రోడ్డు మండలంలో అన్ని రోడ్లు కూడా మన ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని కూడా చెప్తాం. అన్ని విధాలా చూసుకుంటే ఈ 20 నెలల్లో 400 కోట్ల రూపాయలు కొండేపు నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యుత్ శాఖలో కూడా 2 సబ్స్టేషన్లు తొందరలోనే రాయవారిపాలెంలో కూడా సబ్స్టేషన్ ఫౌండేషన్ అయిపోతా ఉన్నాం. సబ్స్టేషన్స్ ఇక్కడే కాకుండా చాలా స్తంభాలు లైన్లు మార్చడం ద్వారా
మన దగ్గర ఒక 20 కోట్ల రూపాయలు విద్యాశాఖలో కూడా మనం ఖర్చు పెట్టుకోవడం జరిగింది. ప్రతి దానిలో కూడా మనం అభివృద్ధి చేస్తాం. మీరు ఒకసారి కొద్ది 14-19 తమ్ముడులో వేసిన సిమెంట్ రోడ్ల కాళ్ళు మొత్తం మనమే చేస్తాం. అదేవిధంగా మనకి రామతీర్థం నీళ్ళు కూడా మన ప్రభుత్వంలో మంచి నీళ్ళు ఇచ్చి ఎన్నికలకు పోతా ఉన్నాం. అదేవిధంగా ఇవ్వడం జరిగింది. రాయవారిపాలెం మీద పాలెం బ్రిడ్జి కూడా మనం తీసుకొని వచ్చిందే. ఇవన్నీ కూడా ఆ రోజు మనం చేసినటువంటి అభివృద్ధి పనులను తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళలాగా భావించేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు ఒక విషయం తీసుకుంటే మనం తెలుగుదేశం పార్టీ పెట్టి 44 సంవత్సరాలు ఇది అనుకోకుండా ఈరోజు పెట్టాం. వాస్తవంగా ఇది నిన్న పెడతాన ప్రోగ్రాం. నిన్న మాకు అసెంబ్లీ ఉండడం వల్ల ఈ ప్రోగ్రాము పార్టీ రెండు ఒకే రోజు రావడం జరిగింది. ఇది కూడా నేను అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇన్ని పనులకి ఈరోజు మనం శంకుస్థాపన టంగుటూరులో చేసుకోగలిగాం. అంటే టంగుటూరులో ఇప్పుడు చేసింది 8,48,00,000 టంగుటూరు పంచాయతీలో చేశాం. పెద్దల సోదరుడు స్వామి గారు, అదేవిధంగా మ్యారిటైమ్ ఈ బాధ్యత మిమ్మల్ని ఈ యొక్క సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధిని చూసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. మా నాయకులు కూడా అదే విధంగా కష్టపడుతూ ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసుకుంటూ నిధులు తీసుకొస్తూ ప్రతి గ్రామాన్ని, ప్రతి ఊరులో, ప్రతి చోట కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంత ఎండాకాలం అయినప్పటికీ ఒక్క పాలు కూడా, ఒక్క స్త్రీ కూడా, ఎవ్వరు కూడా, ఒక్క సోదరిమని కూడా కదలలేదంటే మీరు మాకు పత్రికా విలేకరులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా ఆనందంగా ఉంది. నేను వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నా, ఎన్నో మీటింగ్లకు పోతూ ఉంటా, ఎన్నో మీటింగ్లు చూశాను. కానీ ఒక మహిళలు 100% మహిళలంతా కూడా ఈరోజు ఉన్నారు. సంతోషం ఉండి ఈ యొక్క పచ్చ కండువా వేసుకొని మీ మొహంలో కళ చూస్తుందంటే తెలుగుదేశం పార్టీ పట్ల మీరు చూపిస్తున్నటువంటి అభిమానానికి కూడా ఒక సంతోషం కలుగుతూ ఉంది. ఏదైతే ఆ మహానుభావుడు స్థాపించినటువంటి నందమూరి ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ 44 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా. అదేవిధంగా ఏదైతే నాడు పేద ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ రోజు ఆయన స్థాపించినటువంటి పార్టీ, ఆయన దివంగత నేత అయిపోయినప్పుడు తర్వాత కూడా ఆ పార్టీకి ఈరోజు తెలుగుదేశం పార్టీని నడుపుకుంటూ వస్తున్నారు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఎంత సాధ్యమైందంటే కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మీలాంటి ఉన్నటువంటి అభిమానులు, మీ అందరిలోనే ఈరోజు మేము ఈ నేతలు ఈరోజు ఇక్కడ కూర్చున్నాము, మేమందరం మంత్రులమైనాము, ఈ అధికారాలు మాకు వచ్చాయంటే కార్యకర్తల త్యాగాలు, మీ ఫలితాలని కూడా గర్వంగా చెప్పగలుగుతాను. తెలుగుదేశం కార్యకర్తలు లేకుంటే మేము లేము. మాకందరికీ కూడా అండాదండ మీరే. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏదైనా కానీ పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలకు భారతదేశ చరిత్రలో ఏ పార్టీ ఇవ్వనన్ని సంక్షేమ పథకాలు ఈరోజు మన రాష్ట్రంలో నడుస్తున్నాయంటే పేద ప్రజలు కావచ్చు, ఈ యొక్క స్త్రీల పట్ల కావచ్చు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అభిమానం అని కూడా తెలియజేస్తా ఉన్నాను. అంటే తను గెలిపించినటువంటి ఇటువంటి నాయకుడు దొరకడం, ఇటువంటి నాయకుడు మీకు ఉండడం కూడా చాలా గర్వం అన్నమాట. 3 సార్లు మామూలుగా గెలవడం అంటే సామాన్యమైన పని కాదు. ఒక ఎస్సీ క్యాండిడేట్ గా ఉండి ఒక కాన్స్టిట్యున్సీలో ఈ రోజు 3 సార్లు మొత్తం దేశమంతా కూడా వైఎస్ఆర్ పార్టీ గాలి వీస్తే కొండేపిలో మాత్రం తెలుగుదేశం పార్టీ జెండాను రపరపలాడిచ్చినారు మీరందరూ కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక అభివృద్ధి చేసే నాయకుడు ఉన్నారు, పార్టీ కోసం కష్టపడే నాయకులు ఉన్నారు, యువ నాయకులు. వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నాము, ఉన్నతమైన పదవిలో ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఈరోజు ఏది అడిగినా కానీ కూడా మీకు ఇచ్చినటువంటి సూపర్ 6లో ఉన్నటువంటి పథకాలు ప్రతి ఒక్క దాన్ని కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాము. ఈరోజు ఫ్యాక్టరీలు అప్పుడు పోయాయి, పరిశ్రమలన్నింటినీ కూడా పారదోలారు. ఈరోజు పరిశ్రమలన్నింటినీ కూడా మళ్ళీ మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ యొక్క పరిశ్రమ యజమానులతో ఒప్పించి ఈరోజు 1,000 కోట్ల రూపాయలు కూడా ఈరోజు 17 లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్కు రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే 6 లక్షల మందికి ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. పోలవరాన్ని కంప్లీట్ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఇంకా మనం వచ్చింది, ఏ విధంగా మనము 5 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డాము. అదేవిధంగా మహిళలు కూడా మీరు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు, చాలా మంది కూడా కార్యకర్తలు. మనకు ఇదే రాజధాని విషయంలో ఆ రోజు పొలాలు ఇచ్చినటువంటి రైతులు వాళ్ళు
స్త్రీలని కూడా వాళ్ళు పాదయాత్ర చేస్తే వాళ్ళనందరినీ కూడా ఘోరంగా అవమానించి ప్రతి క్షణము నరకయాత్ర పెట్టి రాజధాని లేకుండా చేశారు ఆ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తా ఉన్నాను. అటు పోలవరం లేకుండా పోయింది, గ్రామాల అభివృద్ధి లేదు, ఎక్కడ చూసినా కానీ కూడా గ్రామాలు ఎక్కడ పోయినా అక్కడ పడిపోయినటువంటి ఈ యొక్క పంచాయతీ రాజ్ వ్యవస్థనే నిర్వీర్యం చేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, శ్రీ లోకేష్ గారు, ఈ రోజు మనం ఏకైతే సూపర్ 6 పథకాలు ఇచ్చామో ఆ పథకాలన్నింటినీ కూడా అమలు చేసుకుంటా ఉన్నాము. ఈరోజు రాష్ట్రంలో నా శాఖకు సంబంధించినటువంటి రోడ్లు దాదాపుగా గుంతలమయమైపోయి ప్రయాణం చేయాలంటేనే భయపడేటువంటి వాళ్ళు. అటువంటిది ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్ట్ హోల్స్ అంటే గుంతలు పూడ్చేటువంటి కార్యక్రమాన్ని కేవలం 8 నెలల కాలంలోనే ఎక్కడైతే రహదారులు ఉన్నాయో గుంతలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా రహదారుల కోసం 3,000 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి ఈ రోజు రాష్ట్రంలో రోడ్లన్నింటినీ కూడా పరిగెత్తిస్తూ ఉన్నాము. అదేవిధంగా మాకు నియోజకవర్గానికి స్వామి గారు ఎప్పుడు కనపడినా కానీ నియోజకవర్గం అభివృద్ధి తప్ప మాకు వేరే ఆశయం లేదు అన్న, ఏం చేసినా మా యొక్క నియోజకవర్గానికి రోడ్లు కావాలి. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు. ఈ ఉగాది సందర్భంగా కొత్త సంవత్సరం ఉదయిస్తుండగా కొత్త కళలు రూపుదిద్దుకుంటున్న ఈ శుభవేళలో మీ కొత్త ఆరంభాలను బంగారం బహుమతిగా అందిస్తూ మరింత ప్రత్యేకంగా జరుపుకోండి. అద్భుతమైన పండుగ కలెక్షన్లు, ఎప్పుడు లేని ఆఫర్లతో మలబార్ గోల్డెన్ డైమండ్స్ లో మాత్రమే. మీకు, మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు.